ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లోని 12 గ్రామాల్లో భూసేకరణకు కేంద్రం గెజిట్లను ప్రచురించింది. ఈ గెజిట్లలో రైతుల పేర్లు, సర్వే నంబర్లు, భూసేకరణ అవసరాన్ని వివరిస్తూ నోటిఫికేషన్ 3A పేర్కొన్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు 1-2 రోజుల్లో ఈ గెజిట్ను ప్రకటన రూపంలో విడుదల చేయనుంది. అమరావతి ఓఆర్ఆర్కు సంబంధించిన ఈ భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలుంటే రైతులు 21 రోజుల్లో భూసేకరణ అధికారికి తెలియచేయవచ్చు. ఆ తర్వాత వారి అభ్యంతరాలను పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాల్లోనూ ఈ గెజిట్ కాపీలు అందుబాటులో ఉంచుతారు. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం వేగవంతమవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి చుట్టూ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ 190 కిలోమీటర్ల పొడవైన 6 వరుసలుగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలోని కాజా వరకు 17.5 కిలోమీటర్ల ఒక లింక్ రోడ్డు నిర్మిస్తారు. నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు మరో 5.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మాణం చేపడతారు. ఓఆర్ఆర్కు సంబంధించి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 23 మండలాల్లోని 121 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాకు సంబంధించిన గెజిట్ ప్రచురణ పూర్తవగా ఏలూరు జిల్లాది ఈ వారంలో విడుదల కానుంది. అయితే మిగిలిన జిల్లాలవి ఈ నెలాఖరులోపు ప్రచురితం కానున్నాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇది మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.